హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్సే క్రియేటివ్ వ్లాగ్స్ అండి. మూరి మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? వర్షం పడుతున్నప్పుడు తింటే సూపర్గా ఉంటుందండి. ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. బడ్డి మీద వచ్చే స్టైల్లో ఉంటుంది. కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటీ, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ, ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ కావాలి. సో నేను రెడీగా కట్ చేసి పెట్టుకున్నవన్నీ మూరీల్లో కలిపి వేసేస్తున్నాను. ఒకదాని తర్వాత ఒకటి. ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఒక చెక్క నిమ్మకాయ పిండుకున్నాను. ఇప్పుడు మూరీలకు సరిపడినంత కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేశాను. తర్వాత నేను పకోడీ బజ్జీలు వేశాననమాట. సో మిగిలిపోయిన పిండితో చిన్న చిన్న పకోడీలా వేశాను అది. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసి బాగా మిక్స్ చేస్తున్నానండి. ఎంత బాగా మిక్స్ చేస్తే అవన్నీ పడతాయన్నమాట, ఉప్పు కారాలవి. ఫైనల్‌గా మూరి మిక్చర్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను.